జూబ్లీహిల్స్ బైపోల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తొలి అడుగులోనే పెద్ద స్కెచ్ వేసి ప్రత్యర్థులకు షాకునిచ్చారు సీఎం. సినీ కార్మికుల సభతో జూబ్లీహిల్స్లో కీలకంగా ఉన్న సినీ వర్గాలను కాంగ్రెస్ వైపుకు తిప్పుకున్నారు. ఓవైపు మైనార్టీలు కవర్ చేస్తూనే మరొక వైపు కమ్మ సామాజిక వర్గం మద్దతు కూడా కూడగట్టారు. ఒక్కో డివిజన్ బాధ్యతలు ఇద్దరు మంత్రులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో జూబ్లీహిల్స్లో రాజకీయ సమీకరణాలు సమూలంగా మారిపోయన్న వాదన వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడడంతో ప్రచార పర్వం జోరందుకుంది. నిన్నటిదాకా ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ కు 1000 అడుగుల బలాన్నిచ్చేలా ముఖ్యమంత్రి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్క రోజులోనే జూబ్లీహిల్స్ లో రాజకీయ సమీకరణాలే ఆయన మార్చేశారన్న టాక్ వినిపిస్తోంది. రావటమే ప్రత్యర్థులకు షాక్నిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సినీ వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ పరిశ్రమకు చెందిన వారు పెద్ద మొత్తంలోనే ఉన్నారు. ముఖ్యంగా కృష్ణానగర్, మధురానగర్, యూసఫ్ కూడా, శ్రీనగర్ కాలనీలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 24 కోట్ల సినీ జనాలు ఎక్కువ మందే ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా వీరి మద్దతు కీలకం. వారి ప్రాధాన్యతను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికుల అభినందన సభ వేదికగా ఆ వర్గం సంపూర్ణ మద్దతును కూడగట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలోనే సినీ జనాలకు అండగా ఉంటారని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. తూతూ మంత్రంగా కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలన్నింటినీ సమూలంగా ప్రస్తావించి ఎవరిని నిర్లక్ష్యం చేయబోనంటూ హామీనిచ్చారు ముఖ్యమంత్రి. సినీ కార్మికుల సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఆద్యంతం విన్నవారెవరైనా వారెవా అనాల్సిందే. ఆ స్థాయిలో ముఖ్యమంత్రి సినీ పరిశ్రమకు అభయమిచ్చారు. అందుకే ఇక టాలీవుడ్ అంతా గంప గుర్తుగా సీఎం రేవంత్ కు సపోర్ట్ చేస్తున్నట్లే అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ సభ ద్వారా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందన్న చర్చ జరుగుతోంది. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తిరుగులేదని కూడా చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ తరువాత సినీ వర్గాలన్నీ ఇక కాంగ్రెస్ కు మద్దతు తెలపడం ఖాయమన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి తొలి అడుగులోనే సూపర్ హిట్ కొట్టారన్న వాదన వినిపిస్తుంది. ఒక్క రోజులోనే సినీ కార్మికులను, కమ్మ సామాజిక వర్గాన్ని, అలాగే మైనార్టీలు కూడా కవర్ చేసినట్లుగా ఆయన చెబుతున్నారు. కేవలం సినీ కార్మికుల అభినందన సభతోనే సరిపెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం మద్దతును కూడా కూడగట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ నేత బండి రమేష్ తో కలిసి కమ్మ సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. చాలా సానుకూలంగా ఈ మీటింగ్ జరిగింది. కమ్మ సామాజిక వర్గాన్ని అన్ని విధాలా తాను అండగా ఉంటానని అభయమిచ్చారు సీఎం. తద్వారా ఆ వర్గమంతా ఇక కాంగ్రెస్ వైపు వచ్చినట్లే అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదే సమయంలో మైనార్టీలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కవర్ చేశారు. మైనార్టీ ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఇప్పటికే మజ్లిస్ కూడా కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు పలికిన తరుణంలో ఇక ముస్లిం మైనార్టీలంతా హస్తం పార్టీకే జై కొడుతున్నారు. మైనార్టీల ఓట్లన్నీ ఏకోన్ముఖంగా ఇక చెయ్యి గుర్తుకే పడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే మైనార్టీల ఓట్లే 1,00,000కు పైగా ఉన్నాయి. వారి ఓట్లలో 80% పడ్డా కాంగ్రెస్ కు భారీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. అలా సీఎం రేవంత్ రెడ్డి తన తొలి అడుగులోనే జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలే మార్చేశారన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడమే కాదు, ప్రచార పర్వానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ను కూడా రూపొందించారు. అన్ని వర్గాలు కవర్ చేసేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు రంగంలోకి దిగారు. నియోజకవర్గ ఉప ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించడంతో పాటు ప్రతి డివిజన్ కు 2 మంత్రులు ఇన్ఛార్జీలుగా నియమించారు. ప్రతి 10 పోలింగ్ బూత్లకు ఒకరి లెక్కన ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. బోరవండ డివిజన్ కి మంత్రి సీతక్క, సోమాజిగూడకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్, షేక్పేట్లో కొండా సురేఖ, వివేక వెంకటస్వామికి అప్పగించారు. ఎర్రగడ్డ డివిజన్ బాధ్యతలను మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులు నియమించారు. యూసఫ్గూడ డివిజన్ బాధ్యతలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు.
వెంగళరావు నగర్ బాధితులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పగించారు. రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జీలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయా మంత్రులంతా పోలింగ్ బూత్ల వారీగా పర్యవేక్షణ చేయనున్నారు. వివిధ వర్గాల ఓటర్లను, వారి కుటుంబాల ఓట్లను కూడా నేరుగా కలుస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు గడప గడపకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు. నియోజకవర్గ ఉప ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించారు. మొత్తంగా జూబ్లీహిల్స్ లో ఘన విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది. ఆ దిశగానే హస్తం ప్రయాణం కూడా సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలతో కాంగ్రెస్ కు దశాదిశను చూపిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో తొలి అడుగుతోనే సీఎం రేవంత్ రెడ్డి సూపర్ హిట్ కొట్టారంటే ఇక ప్రచార పర్వంలోకి ఆయనే దిగితే వారు వన్ సైడ్ అన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది.